హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాజిక్ కే క్రియేషన్స్. ఈరోజు మనం ఓల్డ్ శారీ నుంచి అనార్కలి డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 3 మోడల్స్లో అనార్కలి డ్రెస్ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మోడల్ కటింగ్ చూపించబోతున్నాను. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుతాము కాబట్టి ప్రొసీజర్ తెలుసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా డ్రెస్ కుట్టుకోవచ్చు. ముందుగా శారీకి వచ్చిన పళ్ళు బోర్డర్ని కట్ చేసి ప్లెయిన్ క్లాత్ లాగా చేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ పళ్ళుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది. ఈ శారీకి పైన కింద వచ్చిన బోర్డర్ని ఇలా అటాచ్ చేసి చిన్న బోర్డర్ని పెద్ద బోర్డర్లా కుట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బోర్డర్ని మనం డ్రెస్కి అంచున వేస్తాం. అనార్కలి డ్రెస్కి అంచున బోర్డర్ వేస్తాం కదా, ఇది ఇలా పెద్దగా ఇలా వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు డ్రెస్ కొలతలు చూద్దాం. ఈ విధంగా డిజైన్ చేసుకుంటాము. హైటు 27 ఇంచెస్, షోల్డర్ విడ్త్ ఆ భుజం నుంచి ఈ భుజం వరకు షోల్డర్ విడ్త్ 9 ఇంచెస్. ఎంత ఉందో అది కొలుచుకోవాలి, అది 9 ఇంచెస్. ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్, నెక్ విడ్త్ 4 ఇంచెస్. మనకి నెక్ ఎంత ఉందో అది కొలుచుకోవాలి. అది 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. భుజం రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ అంటాము. భుజం రౌండ్ 9 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ ప్రొసీజర్లో చెస్ట్ బస్ట్ మనం మెజర్ చేస్తాము. చిన్నపిల్లలకి చెస్ట్ బస్ట్ సేమ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి నేను ఒకటేగా తీసుకున్నాను. చెస్ట్ 22 ఇంచెస్, బస్ట్ 22 ఇంచెస్, నడుం 20. ఈ రెండు సేమ్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని చిన్నపిల్లలకి సేమ్గా తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనం చిన్నపిల్లలకి కొలతలు తీసుకుంటున్నాము. నడుము వచ్చేసి 21 ఇంచెస్, హిప్ 27 ఇంచెస్. ఈ చెస్ట్, నడుము, హిప్ బేస్ చేసుకుని మనం ఇలా ఈ సన్నగా ఉన్న వాటిని వీటిని ప్యానల్స్ అంటాం. మనం ఈ నిలువుగా గీతలు గీసాం చూడండి, వీటిని మనం ప్యానల్స్ అంటాము. ఇలా చిన్న చిన్న ప్యానల్స్ లాగా క్లాత్ని కట్ చేసి దాన్ని అటాచ్ చేసి కుట్టుకుంటాం. దీన్ని అనార్కలి డ్రెస్ అంటాము. ఈ మూడింటిని చెస్ట్ని నడుముని హిప్ని బేస్ చేసుకొని, చెస్ట్ వేస్ట్ హిప్ ఈ 3 బేస్ చేసుకొని మనము అనార్కలి డ్రెస్సు కుట్టుకుంటాము. ఆ ప్యానల్స్ అనేది డిజైన్ చేస్తాము. కట్ చేసి వీటిని మనం కలీస్ లేదా ప్యానల్స్ అంటాము. లాస్ట్ ఇలాగ కలిపి కుట్టుకున్న తర్వాత లాస్ట్లో బోర్డర్ని అటాచ్ చేసుకుంటాము. ఈ కలీసు ఫ్రంట్ బ్యాక్ ఎన్ని కలీస్ పెట్టుకోవాలో మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. 16 ప్యానెలు, 20 ప్యానెలు, 24 ప్యానెలు డ్రెస్ అంటూ ఉంటారు. ఇప్పుడు నేను కిడ్స్కి కాబట్టి ఫస్ట్ కిడ్స్ కొలతలు తీసుకుంటున్నాను కాబట్టి 12 ప్యానెల్ అంటే ఫ్రంట్ 6 బ్యాక్ 6 కలీస్గా డివైడ్ చేసి కుట్టాలనుకుంటున్నాను. అంటే టోటల్ 12 ప్యానెల్ డ్రెస్గా కుట్టుకోవాలనుకుంటున్నాను. ముందు భాగం మనకి 6 కలీస్ మాత్రమే తీసుకుంటాము. ఈ కలీసు మనకి ఎలా కనిపిస్తుందంటే కుట్టేటప్పుడు పైన సన్నగా వస్తుంది ఈ మోడల్లో, కింద పెద్దగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది.
ఎంత వెడల్పు ఉండాలి, కింద ఎంత వెడల్పు ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నేను 6 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను కింద వెడల్పు. అది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఫోల్డెడ్ పేపర్ తీసుకొని మనం కలీస్ని డివైడ్ చేసుకుందాము. ఈ 2 ఫోల్డెడ్ పేపర్ మీద మనకి హైట్ 27 ఇంచెస్ కదా. ఇందులో నుంచి నాకు బోర్డర్ తీసేయాలి కాబట్టి బోర్డర్ 6 ఇంచెస్ వస్తుంది నాకు. ఇందాక చూపించిన ప్రకారము ఆ 6 ఇంచెస్ 27 ఇంచెస్లో నుంచి 6 ఇంచెస్ తీసేస్తే 21 ఇంచెస్. ఈ 21 ఇంచెస్ని మనం ఈ 2 ఫోల్డెడ్ పేపర్ మీద మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి 21 ఇంచెస్ హైటు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి, అది 6 ఇంచెస్. షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ నడుము ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి, అది 8 ఇంచెస్. షోల్డర్ దగ్గర నుంచి హిప్ 15 ఇంచెస్. అవి కూడా ఇప్పుడు మార్క్ చేసుకుందాం. చెస్ట్ 6 ఇంచెస్, వేస్ట్ 8 ఇంచెస్, హిప్ 15 ఇంచెస్. వీటికి వర్టికల్ లైన్స్ గీసుకుందాం. వీటికి వర్టికల్ లైన్స్ గీసుకున్న తర్వాత మనకిప్పుడు కలీ అనేది, ఆ ప్యానల్ అనేది వెడల్పు చెస్ట్ దగ్గర, నడుము దగ్గర, హిప్ దగ్గర ఎలా ఉండాలి, క్యాలిక్యులేషన్స్ మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చెస్ట్ మనము 22 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి 3 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ యాడ్ చేస్తున్నాము. అంటే లూజ్గా ఉండటం కోసము యాడ్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే ఏంటంటే మనం అటు ఇటు కదిలేటప్పుడు టైట్గా ఉంటుంది. అలా ఉండకుండా 3 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ తీసుకుంటే అనార్కలి డ్రెస్ నీట్గా అందంగా కనిపిస్తుంది. ఈ టోటల్ని మనకి ఎన్ని కలీస్ అయితే మనకి తీసుకుంటున్నామో దాంతో డివైడ్ చేయాలి. అంటే నేను ఫ్రంట్ 6 బ్యాక్ 6 12 కదా తీసుకుంటుంది. ఈ 25 ఇంచెస్ని 12 తోటి డివైడ్ చేస్తే మనకి 2.08 వస్తుంది. ఇక్కడ మనం ఇందాక 2 ఫోల్డెడ్ పేపర్ కదా తీసుకున్నది, అందుకని by 2 చేయాలి. మళ్ళీ by 2 చేస్తే నాకు 1 వస్తుంది. అంటే జస్ట్ 1 మెజర్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ మెయిన్. అలాగే వేస్ట్ కూడా ఇదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. వేస్ట్కి కూడా 21 ఇంచెస్ కదా మనం తీసుకుంది. వేస్ట్ 21 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేశాను. దానికి 24 ఇంచెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కలీస్ 12 వస్తుంది. దానికి 12 2 వస్తుంది. 2 ఫోల్డెడ్ పేపర్ కాబట్టి by 2 చేస్తే ఈక్వల్ వస్తుంది. అంటే వేస్ట్ మనం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. అలాగే హిప్ కూడా నేను 27 ఇంచెస్ తీసుకున్నాను. దానికి ఈజ్ అలవెన్స్ 7 యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నడుము దగ్గర నుంచి హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం బుట్టలాగా రావాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ యాడ్ చేస్తాము. 27 మీ హిప్ ఎంత ఉందో దానికి +7 యాడ్ చేయండి. 34 ఇంచెస్ బై 12 ఈక్వల్ టు 2.8 by 2 చేస్తే 1.4. హిప్ మనము 4 ఇంచెస్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక దాని ప్రకారము ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాము. చెస్ట్ 1 ఇంచు, వేస్ట్ మనకి 1 ఇంచు, హిప్ దగ్గర మనకి 1.4 ఇంచెస్ 1.4 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు మనకి హైట్ నేను ఇందాక చెప్పాను కదా, కింద ఎంత విడ్త్ ఉండాలనేది, దానికి 6 ఇంచెస్, హాఫ్ ఇంచు మనము ఈజ్ అలవెన్స్ యాడ్ చేస్తే 6.5. 6.5లో by 2 చేస్తే 3.25 మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటినీ కలుపుకోవాలి. కలిపి కట్ చేసుకోవాలి. కలిపిన తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత మనము కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు మనకి అటు ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది. అందుకని చెప్పేసి హాఫ్ ఇంచు మనము సీమ్ అలవెన్స్ అంటే కుట్టుకోవడానికి హాఫ్ ఇంచు మనం యాడ్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే ఈ కలీస్ మనం ఎగ్జాక్ట్ పెట్టామంటే అసలు సైజుకి టైట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ కొలత రాదు అప్పుడు మనకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను 2 ఫోల్డెడ్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ రెండు మడతల మీద క్లాత్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న పేపర్ని ఇలా పెట్టి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి క్లాత్ మీద.
వన్ సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని రివర్స్ ఆర్డర్లో పెట్టి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడు మనకి క్లాత్ సేవ్ అవుతుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవైపే మనం పెట్టామనుకోండి, ఇటు విడ్త్ ఎక్కువ ఉండిపోయి ఇటువైపే వెడల్పు ఎక్కువ ఉండి క్లాత్ అంతా అటువైపు అంతా క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవైపు ఇటు ఒకవైపు అటు అలా రివర్స్ ఆర్డర్లో అలా మార్క్ చేసుకుంటూ ఉంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక శారీతోటే మనము 2 డ్రెస్సెస్ కుడుతున్నాం, ఒకటి కిడ్స్కి ఒకటి పెద్దవాళ్ళకి. ఇలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు అప్పుడు క్లాత్. ఇలా మార్క్ చేసుకోవాలి రివర్స్ ఆర్డర్లో. మళ్ళీ ఇలా మొత్తం అలా ఒకటి తర్వాత ఒకటి అటు ఇటువైపు అలా మార్క్ చేసుకుంటూ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ప్యానెల్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళకైనా ఇలా కలీ డిజైన్ చేసుకున్న తర్వాత, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇదే ప్రొసీజర్. కలీ డిజైన్ చేసుకోవటం, మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవటంలోనే ఉంటుంది. పెద్దవాళ్ళకి పిల్లలకి ఇలా కలీస్ డిజైన్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని ఇలా కలీస్ డిజైన్ కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకుంటాము. ఇది 2 ఫోల్డెడ్ క్లాత్ కాబట్టి ఇలా వచ్చింది. ఈ విధంగా మొత్తం మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇది ఇలా వస్తుంది. దీన్ని మనం కలిపి కుట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ చంక రౌండ్ 4.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్. ముందుగా దీనికి ముందు హైట్ మనము హైట్ కూడా మనం మార్క్ చేసుకుని 21 ఇంచెస్ హైట్ కూడా మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే లైనింగ్ 21 ఇంచెస్ బోర్డర్ కాకుండానే లైనింగ్ కొంచెం తక్కువే ఉండాలి కాబట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటినీ కలిపి షోల్డరు, నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం. నేను ఫ్రంట్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ చిన్నపిల్లలకి కాబట్టి 1/2 ఇంచ్, పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకొని రౌండ్ తీసుకుంటాము. నేను ఫ్రంట్ నెక్ వి మోడలు, బ్యాక్ నెక్ రౌండ్ మోడలు పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఫ్రంట్కి ఈ మోడల్లో కట్ చేశాను. అలాగే ఇప్పుడు మనకి చెస్ట్ అదంతా మెజర్ చేసుకోవాలి కదా. ఇందాక చెప్పిన ప్రకారం చెస్ట్ 6 ఇంచెస్, వేస్ట్ 8 ఇంచెస్, హిప్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. వీటికి వర్టికల్ లైన్స్ గీసుకోవాలి. ఇది నేను 4 ఫోల్డెడ్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ మనకి బ్యాక్ రావడానికి 4 ఫోల్డెడ్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి మనకి టోటల్ ఇందాక చెస్ట్ 25 ఇంచెస్, దాంట్లో 4 తీసేస్తే 6.1 ఇంచ్, 4 పార్ట్స్ కాబట్టి బై 4 చేయాలి. వేస్ట్ మనకి వచ్చేసి 6 ఇంచ్ వస్తుంది, హిప్ దగ్గర మాత్రం 8 ఇంచెస్ వస్తుంది. వీటిని మనం కలిపి మార్క్ చేసుకోవాలి, లైన్స్ గీసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి కూడా మనము సీమ్ ఎలవెన్స్ కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం.
ఈ విధంగా చిన్నపిల్లలకి ప్యానల్ కటింగు, లైనింగ్ కటింగు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి ఎలా కట్ చేయాలో చూద్దాం నెక్స్ట్. ఇవి పెద్దవాళ్ళకి లెంత్ 50 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 15.5 ఇంచెస్, నెక్ విడ్త్ 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచెస్, చెస్ట్ 44 ఇంచెస్. నేను XXL సైజ్ కుడుతున్నాను కాబట్టి మిగిలిన ఎవరికైనా సరే వాళ్ళ మెజర్మెంట్ని తీసుకొని కుట్టుకోవచ్చు. అదేంటి, చెస్ట్ దగ్గర మనం ఈజ్ అలవెన్స్ మనము 2 ఇంచెస్ యాడ్ చేస్తాము, బర్స్ట్ దగ్గర 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, వేస్ట్ మనం 3 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ యాడ్ చేస్తాము యాజ్ యూజువల్. ఇందాక చిన్నపిల్లలకు చూపించినట్లే ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఒక బర్స్ట్ మాత్రమే. బర్స్ట్ మనం ఎక్స్ట్రా మనం క్యాల్కులేట్ చేస్తాము. చిన్నపిల్లలకి 2 సేమ్ చూస్తాము. చెస్ట్కి మనం ఎవరికైనా సరే 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇంకొంచెం హైట్ ఉండే వాళ్ళకైతే 8.5 పెట్టుకోవచ్చు. బర్స్ట్ వచ్చేసి 10.5, వేస్ట్ వచ్చేసి 14 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. అలాగే హిప్ వచ్చేసి 21 ఇంచెస్. వీటికి వర్టికల్ లైన్స్ గీసుకొని సేమ్ చిన్నపిల్లలకి చూపించినప్పుడు కటింగ్ ఎలా చూపించాం కదా, అలానే వర్టికల్ లైన్స్ గీసుకొని ఇందాక చూపించిన క్యాల్కులేషన్స్ ప్రకారం చెస్ట్ ఇందాక ఎంత వచ్చిందో చెస్ట్ 1.1 వచ్చింది మార్క్ చేసుకుంటాము. వచ్చిన క్యాల్కులేషన్స్ ప్రకారం మనకి ఎంత వస్తే అంత బర్స్ట్ మార్క్ చేసుకుంటాము. అలాగే వేస్ట్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకుంటాము. హిప్ కూడా మార్క్ చేసుకొని వీటిని లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా మనకి సీమ్ ఎలవెన్స్ కుట్టుకోవడానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకొని కట్ చేసుకుంటాము. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ నడుము దగ్గర కొంచెం సన్నగా వస్తుంది. హైట్ ఎంతవరకు ఉన్నదో అంత, మనం టోటల్ ఎంత హైట్ ఉన్నదో అంత, అంటే హైటు 50 ఇంచెస్ తీసుకున్నాను నేను. అంటే బోర్డర్ 6 ఇంచెస్ తీసేస్తే 44 ఇంచెస్ లెంత్ ఉన్న పేపర్ని తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఆకారం తెలుస్తుంది. నడుము దగ్గర ఇలా సన్నగా వచ్చి కింద నుంచి ఇలా వస్తుంది. పెద్దవాళ్ళకి ఇందాక చిన్నపిల్లల కంటే ఒకటే వస్తుంది, కానీ పెద్దవాళ్ళకి ఇలా డిఫరెంట్ వస్తుంది. ఈ విధంగా మనం ఇప్పుడు నేను శారీని ఇటువైపు నుంచి మిగిలిన శారీని పిల్లలకు కట్ చేసిన తర్వాత మిగిలిన శారీని 3 మడతల మీద శారీని కట్ చేశాను. ఎందుకంటే హైట్ నాకు ఇటు అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేయాలి. అడ్డంగా కట్ చేస్తే మనకి 44 ఇంచెస్ హైట్ రాదు మనకి. అందుకని ఈ విధంగా ఇటు నిలువుగా కట్ చేసి ఇటు నిలువుగా మడతపెట్టి 3 ఫోల్డెడ్ మీద మడతపెట్టాను. 3 ఫోల్డెడ్ మీద మడతపెట్టి మార్క్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు 3 ఫోల్డెడ్ మీద మడతపెట్టి మార్క్ చేసుకుంటే నాకు 7 కలీస్ వచ్చాయి నాకు. ఇదిగోండి, ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం. 7 కలీస్ అంటే నేను 3 ఫోల్డెడ్ కాబట్టి 7 × 3 21, అంటే నాకు కావాల్సింది 20. నేను పెద్దవాళ్ళకి 20 ప్యానల్ది పెట్టాలనుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. కొలతల ప్రకారము ఇందాక చూపించిన విధంగానే షోల్డర్ నుంచి చంక కిందకి 8 ఇంచెస్, బస్ట్ వచ్చేసి 10.5, వేస్ట్ 14, హిప్ 21 ఇంచెస్. 8.5, 10.5, 14, 21 ఇంచెస్. ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం, అంటే వాళ్ళ కొలతను బట్టి మీరు మెజర్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ అంటాము, షోల్డర్ దగ్గర నుంచి అది ఎంత ఉన్నదో, షోల్డర్ నుంచి బస్ట్ ఎంత ఉన్నదో, అది వేస్ట్ ఎంత ఉన్నదో మీరు మెజర్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఆ వర్టికల్ లైన్స్ గీసుకోవచ్చు.
ఇది నేను 4 ఫోల్డెడ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ కట్ చేసుకోవడానికి. సేమ్ చిన్నపిల్లలకి ఎలా కట్ చేసామో ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి కూడా ఈ విధంగా లైనింగ్ కట్ చేస్తాం. సేమ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం తీసుకున్న బై 4 చేయండి. మొత్తం ఇప్పుడు మనకు వస్తున్న చెస్ట్ నుంచి చెస్ట్కి, బర్స్ట్కి, వేస్ట్కి బై 4 చేసి ఎంత వచ్చిందో అది మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత లైన్స్ అన్నిటినీ కలపండి. ఇప్పుడు చూస్తే మనకి ఈ విధంగా మనకి షేప్ వస్తుంది. ఇక్కడ కూడా సీమ్ ఎలివెన్స్ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ లైనింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది సీమ్ ఎలివెన్స్. నేను సీమ్ ఎలివెన్స్ ఇక్కడ లైనింగ్కి 1 ఇంచ్ తీసుకున్నాను. చూశారు కదండి, ఈ మోడల్లో అనార్కలి డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.